జీవీ రెడ్డి మళ్ళీ టీడీపీలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి చాలామంది రాస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. వాస్తవం ఏంటి? వాస్తవం ఏంటంటే జీవీ రెడ్డి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఇప్పట్లో అయితే లేదు. ఏపీ ఫైబర్ నెట్ గొడవలో అతను ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి, అదేవిధంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆ రాజీనామాని క్షణం కూడా ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు ఆమోదించారు. ఈ విషయంలో తప్పెవరిది? జీవీ రెడ్డిదే తప్ప, లేక చంద్రబాబు నాయుడు గారు తొందరపడి నిర్ణయం తీసుకున్నారా అనే దాని మీద కొంత వివాదం నడిచింది. చాలామంది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నేను కూడా నా అభిప్రాయం వ్యక్తం చేశాను. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిది, ఆ పార్టీది కొంత తొందరపడతాను అని. అది పక్కన పెడితే ఇప్పుడు పరిస్థితి ఏమిటి? జీవీ రెడ్డి మళ్ళీ వస్తాడా? దీనికి సంబంధించి ఇప్పుడు ఒక 2 డెవలప్మెంట్స్ అయినాయి. ఒకటి ఏంటంటే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కేశినేని చిన్ని అని అందరూ పిలిచే కేశినేని శివనాథ్ని విలేకరులు అడిగితే ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఆయన మా పార్టీలోనే ఉన్నాడు అని చెప్పాడు. అదేదో మాట వరుసకి చెప్పిన మాటే కానీ వాస్తవం కాదు. రెండవది, జీవీ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒక ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచాడు. చదువుతాను ఒకసారి ఆ ట్వీట్. నిన్న ప్రవేశపెట్టిన ఏపీ రాష్ట్ర బడ్జెట్ కేవలం 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోడుతోనే 3,22,000 కోట్ల భారీ బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుంది అని ఈ సందర్భంగా చెప్పాడు. తక్కువ కాలంలోనే టీడీపీలోనూ ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఏపీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 29లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత అని చెప్పి ట్వీట్ చేశాడు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఆయన పార్టీ నుంచి వైదొలిగిన, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద అపారమైన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న చంద్రబాబు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం ఉంది, నేను ఎప్పటికీ ఆయనకి రుణపడి ఉంటాను, 29లో కూడా ఆయనే ముఖ్యమంత్రి కావాలి అనేది కూడా ఒక కీలకమైన పాయింట్. సో దీన్ని బట్టి న్యాచురల్గా అర్థమయ్యేది ఏంటంటే జీవీ రెడ్డి టీడీపీ నుంచి బయటకు వెళ్ళినా కూడా ఆ పార్టీ పట్ల ఆయనకి ఇంకా విధేయత ఉంది, లాయల్టీ ఉంది, చంద్రబాబు నాయుడు గారంటే గౌరవం, అభిమానం ఉన్నాయి అని. బట్ అట్ ద సేమ్ టైం ఈ ట్వీట్ని ఇప్పుడు మీరు ట్విట్టర్లో లేక ఎక్స్లో చూడలేరు. ఎందుకంటే నేను జీవీ రెడ్డి గారి ట్విట్టర్ అకౌంట్లోకి వెళితే అది బ్లాంక్ వస్తుంది. దిస్ అకౌంట్ డజంట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. జీవీ రెడ్డి 0406 అది ఆయన ఐడి. అందులోకి వెళ్తే ఏమీ లేదు, చూడొచ్చు స్క్రీన్ మీద. అంటే ఆయన ట్విట్టర్ నుంచి వైదొలిగాడు, ఎక్స్ నుంచి వైదొలిగాడు. ఎందుకంటే గతంలో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు చాలా ఉంటాయి. వేరే పార్టీల మీద విమర్శలు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు ఉంటాయి, లేక టీడీపీ స్పోక్స్ పర్సన్గా ఆయన పెట్టినటువంటి అనేక ప్రెస్ మీట్లకు సంబంధించిన సమాచారము, పాయింట్లు ఉంటాయి. అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉండటం ఆయన ఇష్టపడలేదు. కాబట్టి ప్రస్తుతానికైనా పూర్తిగా పబ్లిక్ ఐ నుంచి తప్పుకోవాలని అనుకున్నాడు అని దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే టీడీపీలో మళ్ళీ చేరే అవకాశం ఏమాత్రం లేదు, అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నౌ. ఒకవేళ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలి అనుకుంటే ఆయన 2-3 ఏళ్ల తర్వాత నిర్ణయించుకోవచ్చు, బహుశా 27లోనో 28లోనో. ఈలోగా తన గత చరిత్రని ప్రజల మనసులోంచి తీసేయడం మంచిది అనే ఉద్దేశంతో ఆయన వైదొలిగాడు. ప్రస్తుతానికి క్లియర్గా అర్థమవుతోంది. కాబట్టి ఇప్పటికైనా ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీలకు వస్తాడు అని చాలామంది ఆశిస్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. అటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పెద్దలెవరూ ఆయన మళ్ళీ రమ్మని అడగలేదు, ఆ మేరకి ప్రయత్నాలు కూడా జరగలేదు. జరిగి ఉంటే ఎట్లా ఉండేదో తెలియదు. ఎవరు జీవీ రెడ్డిని అప్రోచ్ అయ్యి నాయకుడు మిమ్మల్ని మళ్ళీ రమ్మంటున్నాడు, మీరు వచ్చి ఒకసారి కలవండి లాంటివి ఎవరు చెప్పినట్టుగా అయితే లేదు. అందువల్లనే అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. అట్ ద సేమ్ టైం బయటకు వచ్చాను కాబట్టి ఇప్పటికిప్పుడు టీడీపీనో చంద్రబాబు నాయుడు గారినో విమర్శించడమో, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాను అని జనం అనుకోవడమో ఆయనకి ఇష్టం లేదు. అందువల్లనే బడ్జెట్ని ఆసరాగా తీసుకొని ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో తన విధేయతను ప్రకటించాడు. సో ఇప్పటికీ ఎమోషన్స్ అని చల్లారుతాయి ఎవరైనా జీవీ రెడ్డిని విమర్శించాలి అనుకుంటే, ఎస్పెషల్లీ టీడీపీ నుంచి. సో కొంతకాలం టైం తీసుకున్న తర్వాత అప్పుడు బహుశా నెమ్మదిగా మళ్ళీ తన రాజకీయ ప్రయాణం ఎట్లా ఉండాలో జీవీ రెడ్డి నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంది.